తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఏకకాలంలో 11,000 మంది వరకు శిక్షణలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు శిక్షణ తరగతులు ముగిసిన మీదట అవార్డును ప్రకటిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాలకు మెడల్ బహుకరించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖల తోడ్పాటుతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కేజీబీవీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలకు చెందిన హైస్కూల్ బాలికలు, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు న్యాయ, అటవీ శాఖ, వైద్య ఆరోగ్య, పోలీస్ తదితర శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినులు సైతం పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా జిల్లా జడ్జి సునీత కుంచాల, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు హాజరయ్యారు. తైక్వాండో కోచ్ మనోజ్ పర్యవేక్షణలో విద్యార్థినీలు, యువతులు ఎంతో అలవోకగా స్వీయ రక్షణ టెక్నిక్లు ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నేటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలందరూ స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు. అందరి కృషి, అంకిత భావంతోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదైందని హర్షం వెలిబుచ్చారు. జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ను శిక్షణలో పాల్గొనే విద్యార్థినులు, యువతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకున్న వారు ఒక్కొక్కరు కనీసం మరో 10 మందికి వాటిని నేర్పాలని, తద్వారా 1,00,000 మందికి పైగా స్వీయ రక్షణ శిక్షణ పొందినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. 7, 8, 9, 1, 2, 3, 4, 5, 8, 9, down, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Last one. The competing backward. అది ఈ స్పీచ్ లో ఒకటే కోరిక మీ అందరితో, ఇక్కడ 11,000 మంది మీరు ఈరోజు ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ ని నేర్చుకున్నారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళినాక నేను అట్లీస్ట్ 10 మందికి ఇదే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ ని నేర్చుతామని హామీ ఇవ్వాలని కోరుతున్నాము. మీరు 11,000 మంది బయట పోయి 10 మందికి మీరు నేర్పిస్తే కూడా 1,00,000 మంది నేర్చుకున్నట్లు అవుతుంది. ఈ కోరికతో మీరందరూ, మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ, మేడంకి, తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను. I think it is very difficult to hold without you. Anyhow, మీ అందరి సహకారంతో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్లస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఇండియాలోనే కాదు, మేడం గారు చెప్పారు, ఇండియా, ఏషియా, వరల్డ్ రికార్డుకు రిప్రజెంటేటివ్ మేడం గారు. సో మీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, మీ అందరి పిల్లల సహకారం, మీ టీచర్స్ యొక్క సహకారం, ప్లస్ ఇందులో ఈ గ్యాదరింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరూ, మా కోర్ట్ స్టాఫ్ కానివ్వండి, డిఎల్ఎస్ఎస్ స్టాఫ్ కానివ్వండి, మరియు పర్టికులర్ టీచర్స్, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్జిఓస్, వాలంటీర్స్, ఈ కన్వెన్స్ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మీ నిజామాబాద్ ఆడపిల్లలంటే రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా ఏమన్నా అనాలన్నా కానీ భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అదే కంటిన్యూ కావాలి. ప్లస్ ఈ మూమెంటం ఇక్కడ కాకుండా ఇక ముందు కూడా కంటిన్యూ చేయాలి. కమిషనర్ గారు చెప్పినట్టుగా మీరు ఇంకొక 10 మందికి నేర్పించినట్టయితే ఒక స్ట్రాంగ్ ఉమెన్ వరల్డ్, అంటే మానసికంగా, శారీరకంగా ఒక మనిషి మెంటల్గా ఫిట్ ఉన్నప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము.
అది మీరు ఈరోజు ప్రూవ్ చేశారు. ఇంత పెద్ద గ్యాదరింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంత సిస్టమేటిక్ గా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిజామాబాద్ డిఎల్ఎస్ఏ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సునీత కుంచాల గారికి, వాళ్ళ టీంకు అంటే జ్యుడిషియల్ స్టాఫ్ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం ఎంత విజయవంతం జరిగింది. మేడం గారు మీరు చూశారు ఇప్పుడే, వాళ్ళు రికార్డ్ అంటే 10,000 అబోవ్ గ్యాదరింగ్ అనేది ఇది ఒక ఇండియన్ రికార్డ్. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినందుకు, మీరు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మీ రికార్డు నెలకొల్పినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఆర్మూరు పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు ఇట్రండి అక్కడ ఇట్లా పడుకోబెట్టండి మేడం. సార్ సార్ చూడండి సార్ 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 చూడండి సార్. ఆర్మూరు పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేరు సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రవినాథ్, కార్యదర్శి డీకొండ లక్ష్మణ్ మాట్లాడుతూ మేరు కులస్తులకు షుగర్, బీపీ, నరాల బలహీనత, డెంటల్ తదితర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మేరు కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మెగా వైద్య ఆరోగ్య శిబిరం ఆర్మూర్లో మేరు సంఘ భవనంలో నిర్వహించడం. దీనికి సంబంధించినటువంటి 5-6 డాక్టర్లు, ముఖ్యంగా కార్డియాలజిస్ట్ వంశకృష్ణ గారు, తర్వాత డాక్టర్ భాను, క్రిటికల్ కేర్ సీనియర్ డాక్టర్ గారు, అట్లాగే ఎండిడిజిఓ లేడీ డాక్టర్లో వచ్చారు స్రవంతి రెడ్డి గారు, అదేవిధంగా డెంటల్ డాక్టర్ జ్యోతి డాక్టర్ గారు, డాక్టర్ నాగభూషణ్ గారు డెంటల్ వైద్యులు, న్యూరో స్పెషలిస్టు శ్రీకాంత్ లోహియా గారు, వీరి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో వైద్య శిబిరం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మేరు కులస్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సద్వినియోగపరచుకోవాలని మేరు పట్టణ శాఖ అధ్యక్షుడు రవినాథ్ గారు ఈ సందర్భంగా కోరడం జరిగింది. మేరు సంఘంలో ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం కృష్ణ కార్డియాక్ సెంటర్, లైఫ్ హాస్పిటల్ ఆర్మూర్, డెంటల్ హాస్పిటల్ ఆర్మూర్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రముఖ వైద్యులు డాక్టర్ భాను రామగిరి గారు మరియు ఒట్టూరు వంశీ గారు మరియు శ్రీకాంత్ లోయ
డాక్టర్ సమంత్ రెడ్డి, డాక్టర్ నాగభూషణం ఎండిఎస్ గారు మరియు కొట్టూరు జ్యోతి గారు వారి యొక్క అమూల్యమైన సేవలు అందించి ఉచిత వైద్య శిబిరంలో అందరికీ చికిత్సను అందించినందుకు పట్టణ మేయర్ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. చిన్నారులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పోలియో చుక్కలు వేశారు. అనంతరం బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని ఇది చాలా మంచి కార్యక్రమం అన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలు అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. గ్రామాలలో జనాభా ప్రాతిపదికన 1 నుండి 5 సెంటర్ల వరకు ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారని, కావున పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమా జమున, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, వేల్పూర్ మెడికల్ ఆఫీసర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరడి భాగ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఏదారు మన ఊర్లో లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా అవుతుందని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. వేల్పూర్ గ్రామంలో, నా సొంత గ్రామంలో 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయిస్తే వాళ్ళకు ఆరోగ్యవంతంగా ఉంటారు, రకరకాల వ్యాధులు వచ్చే భవిష్యత్తులో రావు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఎవరింట్లోనైతే 5 సంవత్సరాల లోబడి పిల్లలు ఉంటారో, చిన్న పిల్లలు ఉంటారో, తప్పకుండా ఆయా గ్రామాల్లో ఆ గ్రామ సైజును బట్టి 1, 2, 3, 4, 5 సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంటర్లలోకి వెళ్ళి ఇవాళ ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ మిస్ అయిన వారు కూడా ఎవరన్నా ఉంటే, వేరే ఊర్లకు పోయిన వారు ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం తీసుకుపోవాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది. వైద్య సిబ్బంది, అట్లనే ఆశా వర్కర్లు, అట్లనే అంగన్వాడీలు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా చక్కని కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి పాల్గొన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిరికొండ మండలం చిన్నవాల్గొట్టు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ 5 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ప్రారంభించారు. సందర్భంగా మాజీ సర్పంచ్ మైపాల్ మాట్లాడుతూ చిన్నవాల్గొట్టు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో కాలనీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు చేపిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సీసీ రోడ్డు డ్రైన్ ప్రొసీడింగ్ ఇచ్చిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 5 సంవత్సరాల చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు తమ విధులు నిర్వహించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒకరోజు ముందుగా మండలంలోని అన్ని గ్రామాల్లో పల్స్ పోలియో ఖచ్చితంగా వేయించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ పోలియో వ్యాధిని అరికట్టడానికి ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మండలంలో 54 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, కావున మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 5 సంవత్సరాల చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ఎన్నో ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించడానికి మనం చిన్నపిల్లలకు రోజువారీగా టీకాలు ఇస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే
పల్స్ పోలియో అనే ఒక ప్రోగ్రామ్స్ నడపడం జరుగుతుంది. ఈ పోలియో వ్యాక్సిన్ను నిర్మూలించడానికి భారతదేశం మొత్తం ఈరోజు పల్స్ పోలియో నిర్వహించబడుతుంది. అందులో భాగంగానే మన మండల పిఎస్సి పరిధిలో 54 బూతుల నందు పల్స్ పోలియో చుక్కలు వేయబడుతుంది. ఈ 54 బూతులు ప్రతి మండలంలోని ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మండలంలోని గ్రామ ప్రజలందరూ మనసులో ఉంచుకొని 5 సంవత్సరాలు కింద పిల్లలందరికీ 2 చుక్కల డ్రాప్స్ వేసి పోలియో అనే ప్రాణాంతక వ్యాధిని తరిమిదోలాలని. ఆర్మూర్ మున్సిపల్ పరిధి మాడుపల్లి చౌరస్తా వద్ద గల అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ అమర్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం, అమర్, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. అనంతరం డాక్టర్ అమర్ మాట్లాడుతూ మా వద్ద ఆర్థోపెడిక్ సేవలు, ప్రసూతి సేవలు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స తదితర చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి గురువారం ఓపీ సేవలు ఉచితంగా అందజేస్తామని ఆర్మూర్ డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నమస్కారం. నేను డాక్టర్ అమర్ బాబు, ఆర్థోపెడిక్ సర్జన్. మేము ఇవాళ మన నూతన హాస్పిటల్ అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరుగుతుంది. మా వద్ద ఆర్థోపెడిక్ సేవలు, స్త్రీల సమస్యలకు సంబంధించిన సేవలు, ప్రసూతి వైద్య సేవలు మరియు జనరల్ ఫిజిషియన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మన దగ్గర ప్రతి గురువారం కూడా ఓపీ సేవలు ఫ్రీగా ఇస్తున్నాము. ఆర్మూర్ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్మూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వర దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీ యాగం, యజ్ఞహోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेदेन स्कुर्यात् नाशीलं कीर्ते एता एव देवता प्रीणाति सर्वस्तोमो विराट्मुत्तरभार्भवति सर्वस्याप्ते सर्वयति पश्यति भवन्त्रिदायते परदैवतं नः परमादरं श्री करतलकमले వైశ్య కావచ్చు, ఇంకా రకరకాల బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు. ధర్మం మాత్రం హిందూ ధర్మం. మీకు కొన్ని చెప్పేవాళ్ళు లేరు. చెప్తే యూట్యూబ్లో చూస్తున్నా మీకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ప్రమాదం ఎంత దారుణంగా ఉందంటే మరి దారుణం. ఇది గుట్ట, ఇప్పుడు ఈ సిద్ధుల గుట్టలో కూడా ఇంతప్పుడు గడ్డములను పెట్టించారు. అంటే మన దేవుళ్ళని అవమానించాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాక ఆ పోరాటం మాట్లాడాలి. కాబట్టి నేను చెప్తున్నాను, భారతదేశంలో మన బతుకులున్నా ఈ యజ్ఞాలు ఉండాలి. అంటే నిన్న 2 మందిరాలు కూడా కొట్టింది. సందేశ్వరిలో 2 మందిరాలు. ఇట్లాంటి అమ్మవారికి ముక్కలు చేసింది. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు, కాపాడేవాడు లేడు. ఇందు వంటేనే తండుతున్నాడు, ఇందు వంటేనే చంపుతున్నాడు. ఏం చేసుకుంటాడు? మేడలు ఏం చేసుకుంటారు? ఆ బంగారు గొలుసులు ఏం చేసుకుంటారు? ఆ బిడ్డల భవిష్యత్తు ఏం చేసుకుంటారు? ఈరోజు మీకు ప్రమాదం చెప్పేవాళ్ళు లేరు. రాజకీయాలు పక్కన పెట్టి హిందువులందరం ఒకటవు, పార్టీలు పక్కన పెట్టి ఆ ఏ పార్టీలో హిందువే. మన ధర్మానికి ప్రమాదం వచ్చిన పిల్ల, మన ధర్మం రక్షణ చేసుకున్న పిల్ల, ఇట్లాంటి యజ్ఞాలతో పాటు చిన్న ఉదాహరణ చెప్తా. కిల్లి అన్నోడు ఢిల్లీకి వెళ్ళి సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి వినవో చెప్పారు. అంటే ధర్మంతో పాటు పూజలతో పాటు బాణాలు కూడా ఉన్నారు.
ఎప్పుడైతే సోమనాథంలో శివలింగాన్ని పగలగొడుతున్నాడు అల్లాహు అక్బర్ అని ఎత్తుంటే హిందువులందరూ ఢిల్లీ నుంచి సోమనాథ్ వరకు రోడ్ల మీద పడుతున్నారు. మీరు అలా యజ్ఞాలు చేసుకుంటూ ఇట్లాంటి పంతులు పూజలు చేసుకుంటా మీలాంటి బొట్లు పెట్టుకుంటా అరహర శివ అరహర శివ అనుకుంటున్నారు. నరికి 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 130,000 మంది నరికి సోమనాథ్ గుడిలో ఉన్న శివలింగాన్ని పగలగొట్టి అందులో ఉన్న వజ్ర వైడూరాలు తీసుకొని వచ్చి ఢిల్లీ జామా మసీద్ విధుల్లో పోషింది. తైమూర్ 1598లో తైమూర్ 1598లో చరిత్ర చదువుకోరు, అందరు చదువుకునే ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టండి. ఢిల్లీలో దాడి వేసి హిందూ అన్న పక్కన ప్రతి ఒక్కరు తీసుకొచ్చేసారు. కాబట్టి చరిత్ర చెబుతున్నది. మనం కలిసి లేకపోతే కాలగర్భంలో కలిసిపోతున్న చరిత్ర చెబుతున్నది. ఔరంగజేబ్ అనేవాడు 26 లక్షల మంది హిందువులందరూ చరిత్ర చెబుతున్నది. 1323లో రుద్రమదేవిని కాకతీయ సామ్రాజ్యం ఓడించి ప్రతాపరుద్రుని ఉండబోతుంటే ఆ సైనికులు ముస్లిం సైనికులు పెట్టిన హింసకు తట్టుకోలేక నర్మదా నదిని చేస్తే వరంగల్ అంటే అప్పుడున్న ఓల్గల్ ప్రాంతంలో ఆడవాళ్ళు ఇళ్ళకెళ్ళదు అందరు చంపేశారు. తుర్కోలో చూసి చరిత్ర అంతా చరిత్ర నేను చెప్పేది ఏమో అబద్ధంగా పోయినాక కొట్టుకోలేదు. నేను చెప్తున్నాను ఎందుకంటే భవిష్యత్తు అట్లా ప్రమాదం రావద్దు. మనం చరిత్ర గుణపాఠం చెప్తున్నాను. భవిష్యత్తు రావద్దు. ఇప్పుడు ఐస్వీలో రాధాకృష్ణ బాబు ఏం చేసుకుంటాడు? ప్లాట్లు ఉన్నాయి, ఈ బిల్డింగ్లను ఏం చేసుకుంటారు? మనమే లేనప్పుడు పాకిస్తాన్లో 20% ఉంటే 1.6% వచ్చారు. అది ధర్మం. మనం ఇక్కడ 3%, 3 మిలియన్లు ఉన్నది 21 మిలియన్ అయినారు. ఇది ప్రేమగల దేశం, ఎవరిని మనం అందరినీ బతుకుంటారు. కానీ అట్లా కాదు, పగబట్టిన జాతి పగబట్టిన దేశాలు మనం బతకని. నిన్న కాక మొన్న కరాచీలో ఒక హిందూ తండ్రి 2 బిడ్డలని ఎత్తుకొని పోయి ఆ తండ్రి పిచ్చోడు ఏడుతున్నాడు ఆ సెంటర్లో, నన్ను చంపేయటని. ఇవన్నీ చెప్పేటండి సార్. పార్టీలు ఏదైనా ధర్మం గురించి అందరం ఒకటవుతుంది. మన కళ్ళ ముందు మన బిడ్డలు మన సంతానం అవమానపడద్దు. ఇట్లాంటి బిడ్డలు ప్రొద్దున ఏమంటారు ఆ క్యాప్ పెట్టుకొని తురుకోలు లాగా బలవంతంగా మత మార్పులు కావద్దు. అది అయింది. చరిత్ర అంతా రక్తస్తిక్తమైపోయింది మొత్తం భారతదేశ చరిత్ర. కాబట్టి మీరందరూ తెలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారాలు. కాబట్టి అందరూ మనం మంచిగా ఉండాలా, భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే ఇట్లాంటి చండీ యాగాలు నిత్య నూతనమై ఆ ఎదురున్నది అగ్నిహోత్రంలో ఎట్లా జరుగుతున్నది. హిందూ జాతి మేలు గురించి ఇట్లాంటి మాటలు, గుళ్ళు, మీలాంటి తల్లుల పూజలు నిత్య నూతనమై ఈ జాతిని కాపాడాలని మీ బిడ్డగా, మీ ప్రాంతంలో పుట్టిన వారుగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వరకు చెప్తున్నారు. ధర్మం ప్రమాదం కూడా హిందువులంతా కూడా దయచేసి ఇదే నా కోరిక. నీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో తెలంగాణ విద్యుత్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆర్మూరు డివిజన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అన్యాయం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు పర్సెంటేజ్ ఎక్కువ శాతం ఇస్తున్నారని, తమకు తక్కువ ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ ప్రెసిడెంట్ శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, డివిజనల్ సెక్రటరీ ఎల్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ టీవీపీఏ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే యాజమాన్యం పెన్షనర్లకు తీరని అన్యాయం చేస్తుంది. డివిజన్ ఆఫ్ పే స్కేల్స్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ లేక ప్రభుత్వ సంస్థలు కానీ లేక ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే రివిజన్ అనేటువంటిది 4 సంవత్సరాలకు కానీ లేక 5 సంవత్సరాలకు కానీ ఒక నిర్ణీత కాలానికి ఇస్తారు. ఆ నిర్ణీత కాలానికి ఇచ్చేటటువంటి రివిజన్లో ఫిట్మెంట్ అనే బెనిఫిట్ ఒకటి ఉంటుంది. ఆ ఫిట్మెంట్ బెనిఫిట్ పెన్షనర్లకు ఎంత ఇస్తారో ఉద్యోగస్తులకు కూడా అంతే ఇస్తారు. పెన్షనర్లకు సర్వసాధారణంగా వాళ్ళ జీతంలో సగం మాత్రం వస్తుంది. ఆ సగం మీద ఆ పర్సంటేజ్ వస్తుంది. జీతగాళ్ళకి ఎక్కువ జీతం ఉంటుంది కాబట్టి దాని మీద ఆ పర్సంటేజ్ వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పెన్షనర్లకు తక్కువ ఇచ్చి ఉద్యోగస్తులకు ఎక్కువగా ఇస్తున్నారు. సో దానిని కూడా ఎలాగంటే ఉద్యోగస్తులకు ఒక ఇండైరెక్ట్ బెనిఫిట్ వెయిటేజ్ ఇంక్రిమెంట్ అనే పేరు చెప్పిస్తున్నారు. మొన్న 2022లో జరిగింది ఏంటంటే 7% కేవలం ఫిట్మెంట్ పెన్షనర్లకి ఉద్యోగస్తులకి ఇచ్చారు. పెన్షనర్లకు ఇచ్చింది 7%గానే ఉన్నది. కానీ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి 7% 22% అయ్యింది. ఏ రకంగా 22% అయిందంటే వాళ్ళకు ఒక 3 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇచ్చారు.
ఇటువంటి అన్యాయం మా పెన్షనర్లకు 1998 నుండి జరుగుతూనే ఉంది. మేమందరం రిప్రజెంట్ చేయగా 2014వ సంవత్సరంలో దీన్ని సరిదిద్దే క్రమంలో ఒక్కొక్క వెయిటేజ్ ఇంక్రిమెంట్కి కనీసం 2.5% పరిహారం ఇస్తామని చెప్పి 2014లో ఇచ్చారు, 2018లో ఇచ్చారు. కానీ కిరాతకంగా 2022లో దాన్ని తీసి పారేస్తున్నట్టు కూడా మాకెవ్వరికీ చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళే తీసేశారు. ఇక్కడ వృద్ధులం కాబట్టి మేము అడిగినా సరే మా వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటటువంటి ఉద్దేశం. మేము ఉద్యోగస్తులం కాదు, ఆల్రెడీ ఉద్యోగం చేసి పెన్షన్ ఫండ్గా మా యొక్క డబ్బును అక్కడ కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళం. మేము అడగలేమని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని మోసగిస్తూ ఉన్నారు. దీని నిమిత్తం మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాము, అదేవిధంగా మేనేజ్మెంట్కి కూడా రిప్రజెంట్ చేస్తాము. వేచి చూస్తున్నాము, ఎంత ఓపికతో పెద్దలం వేచి చూస్తున్నాము. ఇక కుదరదు అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం తలుపులు తట్టడానికైనా సరే వెనకాడం. మాకు కావాల్సింది ఏంటంటే ధర్మ సంస్థాపన. భీమ్గల్ పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని 11వ వార్డు పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలో 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమానికి ప్రజలు అభినందనలు తెలిపారు. 3వ వార్డు, 4వ వార్డు, 11వ వార్డుల నుండి సుమారుగా 200 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని కేంద్రం ఇన్ఛార్జ్ అంగన్వాడీ టీచర్ ఉషారాణి తెలిపారు. విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని దర్పల్లి సిఐ భిక్షపతి అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి దర్పల్లి సిఐ భిక్షపతి ముఖ్య అతిథిగా, సిరికొండ ఐఎస్ఏ జి రమేష్ మరియు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి విశిష్ట అతిథులుగా విచ్చేశారు. సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ, పాఠశాల విద్య అనేది మన జీవితంలో కీలకమైందని, ప్రపంచాన్ని పరిచయం చేసే ఉన్నత చదువులకు ఇది తొలి మెట్టు లాంటిదన్నారు. పాఠశాల నుండి పోటీ ప్రపంచంలో అడుగుతున్న తరుణంలో భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రవేశ పరీక్షలకు, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు. సామాజిక మాధ్యమాలు, చెడు వ్యసనాలు, సెల్ ఫోన్ల దుర్వినియోగం లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. డాక్టర్ మిల్కు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఫలితాలు ప్రామాణికమైనవని, విషయ పరిజ్ఞానం అనేది స్పష్టతతో ఉండి అనుకున్న ఫలితాలు సాధించి కన్నవారి కలలను, గురువుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పౌష్టికమైన సమతుల్యతో కూడిన ఆహార నియమాలను పాటిస్తూ నిద్రలేమి లేకుండా, ఇలాంటి మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంతంగా పబ్లిక్ పరీక్ష రాయాలని తెలిపారు. ఎస్ఏ రమేష్ మాట్లాడుతూ, మన పరిసరాలలో ఉన్న విలువలు, ఉన్నత స్థాయి మంచి హోదాలు గల వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విభిన్నమైన దారులను ఎంచుకుని వినూత్న రీతిలో గల నూతన అవకాశాలు ఎంచుకునేలా పై చదువులను ఎంచుకోవాలన్నారు. గౌరవ అతిథులు స్కాట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్యలు విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల గురించి చక్కని అవగాహన కలిగేలా ప్రసంగాలు చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నాటికలు, సరదా ఆటలు ఆహుతులను ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంత వీలైతే అంత తక్కువ ఫోన్ వాడడం. మీ దాంట్లో నాకు తెలిసి పోలీస్ స్టేషన్కి పిటిషన్ రాని కూడా ఉంటాయి. మామూలుగా వాళ్ళ నాన్న ఫోను, అమ్మ ఫోను వాడుతుంటారు. ఏ దాంట్లో ఒక దాంట్లో ఓటీపీ నెంబర్ ఇస్తుంటారు. డబ్బులు పోయినవి కూడా ఉన్నాయా లేవా మీ దాంట్లో? నేను ఇంతకుముందు వేరే పోలీస్ స్టేషన్లలో చేసినారల్లా బాగా వరకు స్కూళ్ళల్లో, కాలేజీలలో. ఈ మధ్యలో మనకు అప్పుడు కరోనా టైంలో మొత్తం ఆన్లైన్ క్లాసులు అయినాయి కదా, అప్పుడు చాలా వరకు నష్టపోయారు. ఆ విధంగా చాలా వరకు జరిగినాయి. కాకపోతే పోలీస్ స్టేషన్ దాకా కంప్లైంట్ రాకుండా ఉండొచ్చు. కాబట్టి మ్యాక్సిమం తగ్గించుకోండి. మీరు ఉదయం 9-9:30 స్కూల్కి వస్తారా? 5-5:30 వరకు ఉంటారా ఇక్కడ? అంతే కదా. మీ స్కూల్లో ఎంత టైం ఉంటున్నారు, ఇంటి దగ్గర ఎంత టైం ఉంటున్నారు? స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటున్నారు కదా. కాబట్టి ఇంకా ఈ 1-2 వారాలు కూడా కష్టపడి మంచిగా చదువుకొని మీ అమ్మా నాన్నలకు, మీకు చదువు నేర్పిన గురువులకు కూడా మంచి పేరు తేవాలని చెప్పి ఆశిస్తున్నాను.
అదేవిధంగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సత్యశోధక్ పాఠశాల యాజమాన్యానికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. డిగ్రీ కూడా చేయొచ్చు, బీజెడ్సీ అట్లాంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఏంటంటే బయోటెక్నాలజీ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పీజీ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బీటెక్ చేసిన తర్వాత కానీ లేదంటే ఫార్మసీ చేసిన తర్వాత కానీ చాలా కోర్సెస్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంటుంది. సో దాని గురించి కూడా ఆలోచించండి. ఓన్లీ డాక్టర్, ఓన్లీ ఇంజనీర్ అని కాదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఎట్లా అయితే మీ సీనియర్స్ని ఆదర్శంగా తీసుకొని చదువుకున్నారో మీరు మీ జూనియర్స్కి కంపల్సరీ గైడెన్స్ ఇవ్వాలి. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు రౌడీ అంటే బయట రౌడీ షీటర్స్ కానీ ఇటువంటి ఎక్కువ కాకుండా ఎటువంటి అంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం ఎక్కువ మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నాం. సో దానివల్ల సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఏది స్పిన్ వీల్ తిప్పండి, మీరు మొబైల్ గెలుచుకుంటారనో, లేకుంటే డబ్బులు వస్తాయనో, లేకుంటే ఇంకేదో గిఫ్ట్స్ వస్తాయనో, అటువంటి లేదంటే మీరు ఏది సోషల్ మీడియాలో ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ ముఖ్యంగా మీ అమ్మాయిలకి మీరు ఫొటోస్ మాత్రం అసలే అప్లోడ్ చేయొద్దు. నేను మరీ చెప్తున్నాను. ఇన్స్టా అని చెప్పేసి, ఫేస్బుక్ అని చెప్పేసి తర్వాత మీరే ఇబ్బందులు పడతారు. సైబర్ క్రైమ్ వల్ల వెరీ వెరీ జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి, మీ అమ్మ నాన్నలకి కూడా చెప్పాలి. మీతో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు అవగాహన మీరే కల్పించాలి. దాంతోపాటు 10th క్లాస్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. లక్ష్యాలు వాళ్ళ యొక్క జీపీఏలు మనకు టార్గెట్గా కనబడుతున్నాయి. మనం వాటిని అధిగమించి రికార్డు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఈ బ్యాచ్ వాళ్ళు ఆ రికార్డును బ్రేక్ చేయాలని చేస్తారని ఆశిస్తూ, అలాగే 9వ తరగతి విద్యార్థులు కూడా 10వ తరగతి మీకు కూడా ప్రారంభమవుతుంది కాబట్టి మీరు కూడా మంచి ఫలితాలు సాధించడానికి కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ